సోమవారం జరిగిన పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్కి షాక్ ఇచ్చి 3 వికెట్ల తేడాతో గెలిచింది. పంజాబ్ కింగ్స్ గెలుచుంటే పాయింట్ల పట్టికలో 91%తో ప్లే ఆఫ్ ఛాన్స్తో నెంబర్ 1 స్థానంలో దూసుకుపోయేది. కానీ ఢిల్లీ దెబ్బ కొట్టిన తీరుకి 63% మాత్రమే పంజాబ్ కింగ్స్కి ఇప్పుడు ప్లే ఆఫ్స్కి వెళ్లే ఛాన్స్ ఉంది. పంజాబ్ కింగ్స్ ఓటమితో ఎవరికి ఎక్కువ లాభం జరుగుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ముందుగా పాయింట్ల పట్టికను చూస్తే నెంబర్ 1 స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉన్నారు. ఆడిన 11 మ్యాచ్ల్లో 7 మ్యాచ్లు గెలిచి 4 మ్యాచ్లు ఓడిపోయి 14 పాయింట్లతో నెంబర్ 1 స్థానంలో దూసుకుపోతున్నారు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. రెండవ స్థానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఉన్నారు. ఆడిన 11 మ్యాచ్ల్లో 7 మ్యాచ్లు గెలిచి 4 మ్యాచ్లు ఓడిపోయి 14 పాయింట్లతో రెండవ స్థానంలో ఉన్నారు సన్ రైజర్స్ హైదరాబాద్. మూడవ స్థానంలో గుజరాత్ టైటన్స్ ఉన్నారు. ఆడిన 11 మ్యాచ్ల్లో 7 మ్యాచ్లు గెలిచి 4 మ్యాచ్లు ఓడిపోయి 14 పాయింట్లతో మూడవ స్థానంలో ఉన్నారు గుజరాత్ టైటన్స్. నాలుగవ స్థానంలో పంజాబ్ కింగ్స్ ఉన్నారు. ఆడిన 11 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు గెలిచి వరుసగా ఇప్పుడు 4 మ్యాచ్లు ఓడిపోయి 13 పాయింట్లతో 4వ స్థానంలో నిలిచారు పంజాబ్ కింగ్స్. పంజాబ్ కింగ్స్ నెక్స్ట్ ఆడబోయే 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిస్తేనే ప్లే ఆఫ్ ఛాన్స్కి క్వాలిఫై అవుతారు. 5వ స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ ఉన్నారు. ఆడిన 11 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు గెలిచి 5 మ్యాచ్లు ఓడిపోయి 12 పాయింట్లతో 5వ స్థానంలో ఉన్నారు చెన్నై సూపర్ కింగ్స్. 6వ స్థానంలో రాజస్థాన్ రాయల్స్ ఉన్నారు. ఆడిన 11 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు గెలిచి 5 మ్యాచ్లు ఓడిపోయి 12 పాయింట్లతో 6వ స్థానంలో ఉన్నారు. 7వ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఉన్నారు. ఆడిన 12 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు గెలిచి 7 మ్యాచ్లు ఓడిపోయి 10 పాయింట్లతో 7వ స్థానంలో నిలిచారు. 8వ స్థానంలో కలకత్తా నైట్ రైడర్స్ ఉన్నారు. ఆడిన 10 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు గెలిచి 5 మ్యాచ్లు ఓడిపోయి 9 పాయింట్లతో 8వ స్థానంలో నిలిచారు. 9వ స్థానంలో ముంబై ఇండియన్స్ ఉన్నారు. ఆడిన 11 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచి 8 మ్యాచ్లు ఓడిపోయి 6 పాయింట్లతో 9వ స్థానం నిలిచారు ముంబై ఇండియన్స్. ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ నుండి ఫస్ట్ ఎలిమినేట్ అయింది ముంబై ఇండియన్సే. 10వ స్థానంలో లక్నో సూపర్ కింగ్స్ ఉన్నారు. ఆడిన 11 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచి 8 మ్యాచ్లు ఓడిపోయి 6 పాయింట్లతో 10వ స్థానంలో నిలిచారు. ఈ సీజన్లో రెండో ఎలిమినేటర్గా లక్నో సూపర్ కింగ్స్ ఉన్నారు. పంజాబ్ కింగ్స్ ఓటమితో చెన్నై సూపర్ కింగ్స్కి మంచి అవకాశం దొరికినట్టే. నెక్స్ట్ జరగబోయే 3 మ్యాచ్ల్లో వాళ్ళు 3 మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్ ఛాన్స్ వాళ్ళకి ఎక్కువగా రెట్టింపు అవుతుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి, సన్ రైజర్స్ హైదరాబాద్కి, గుజరాత్ టైటన్స్కి, చెన్నై సూపర్ కింగ్స్కి ఇది ఒక మంచి అవకాశం. నెక్స్ట్ జరగబోయే ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఇంట్రెస్టింగ్గా జరగబోతున్నాయి.